అందరికీ నమస్కారం. నేను ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మంచిర్యాల. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా కొన్ని వెహికల్స్ని మనం పట్టుకున్నాం మంచిర్యాల పట్టణంలో. సో ఒక్కసారి ఆ వెహికల్స్ని మనం పరిశీలిద్దాం. అంటే ఏ టైప్ ఆఫ్ వయలేషన్ ముఖ్యంగా టూ వీలర్ రైడర్ చేస్తున్నాడో ఒక్కసారి మనం గమనిద్దాం. ఒక చిన్న ఉదాహరణకు కొన్ని బైక్స్ మేము పట్టుకున్న ఈరోజు చూపిస్తున్నాము, ఒకసారి చూడండి. ఉదాహరణకి నంబర్ ప్లేట్లు ఎక్కువ గమనించండి. నంబర్ ప్లేట్స్, ఇది ఆల్రెడీ నంబర్ ప్లేట్ ఉంది ఇక్కడ, బట్ ఆ రైడర్ మొత్తం స్టిక్కర్ వేసేసాడు. ఇలా స్టిక్కర్ వేసేసాడు. అలాగే ఇంకో బైక్ చూడండి, దీనికి కంప్లీట్గా నంబర్ ప్లేటే లేదు అసలు. ఇంకో బైక్ చూడండి, కంప్లీట్గా నంబర్ ప్లేట్ని ఈ విధంగా మలిచేశాడు. అలాగే ఇంకో బైక్ చూద్దాం. ఈ బైక్ చూడండి, ఫోటో క్యాప్చర్ కాకుండా ఈ విధంగా 2 నంబర్ని హైడ్ చేసేలాగా ఇలా కట్టేశాడు. అలాగే ఈ బైక్ ఓనర్ చూడండి, కంప్లీట్గా స్ట్రిప్ వేసేసాడు, దీనికి ప్లాస్టర్ వేసేసాడు. అలాగే ఇంకో బైక్ చూడండి, ఇది కంప్లీట్గా ఇలా బెండ్ చేసేసాడు, నంబర్ ఏర్పడకుండా. ఇది చూడండి, సో ఈ విధంగా మన కొన్ని బైక్స్ అన్నీ కూడా మనం ఈరోజు పట్టుకున్నాము. ఈ టైప్ ఆఫ్ వయలేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు రోడ్ పైన వచ్చి నాన్ కాంటాక్ట్ కేసెస్ కెమెరా ద్వారా కొడుతున్నారు కాబట్టి ఆ కెమెరా నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలే ఇవి. కానీ ఇవి ఎంత చాలా డేంజర్ అంటే మీకు అర్థం కావండి. ఒకసారి చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. సపోజ్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఒక పోలీస్ అధికారి అక్కడ చేరుకున్న తర్వాత ఫస్ట్ చూసేది నంబర్ ప్లేట్. ఆ నంబర్ ప్లేట్ మీద ఉన్నటువంటి నంబర్ మనం ఆర్టీఏ వ్యాలెట్లో కొట్టి చూస్తే ఓనర్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత దానికి ట్యాగ్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ వస్తుంది. మనం వెంటనే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ పర్సన్ ఇక్కడ పడిపోయినాడు, ఇతనికి హయ్యర్ మెడికల్ అవసరం ఉంది అని చెప్పేసి మనం వెంటనే తెలియపరిచే ఆస్కారం ఉంది. సపోజ్ అలాంటి ఆస్కారం లేక మనం నంబర్ ప్లేట్ తీసేసి తిరిగామనుకోండి, సో ఫస్ట్ ఈ పర్సన్కి 108 అంబులెన్స్ వచ్చి షిఫ్ట్ చేస్తుంది కావచ్చు. కానీ అక్కడి నుంచి అతనికి సివియర్గా హెడ్ ఇంజరీ ఉండి హైదరాబాద్కో ఇంకేదైనా వేరే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేసేటప్పుడు ఆ కుటుంబ సభ్యులు అనేది అవసరం ఉంటుంది. కాబట్టి సో మేము ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటిది, నంబర్ ప్లేట్. నంబర్ ప్లేట్ మనం ఆర్టీఏ వ్యాలెట్లో కొట్టి చూడంగానే ఓనర్ అనే అతను మాకు కనిపిస్తాడు. కాబట్టి కానీ ఇక్కడికి వచ్చేసరికి నంబర్ ప్లేట్స్ లేవు. అలాగే కొన్ని ఫేక్ నంబర్ ప్లేట్స్ ఉంటున్నాయి. సో ఓనర్ని ఎలా ట్రేస్ చేయడం అనేది కష్టకాలం. కాబట్టి ఆ టైం వరకు ఇతను బ్రతికి ఉండొచ్చు, ఏదైనా చనిపోవచ్చు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, సిటిజన్స్ ప్లీజ్ ఫేక్ నంబర్ ప్లేట్లు వేసుకోకండి. మీ ఛాలెంజ్ మీరు తిరిగిన ఫేక్ నంబర్ ప్లేట్ మీద ఆ ఒరిజినల్ ఓనర్కి ఛాలెంజ్ వెళ్తున్నాయి. కాబట్టి అలా కూడా చేయకండి. ఏ నంబర్ అయితే ఆర్టీఏ అప్రూవ్డ్ నంబర్ ప్లేట్ ఉందో అదే ఆర్టీఏ నంబర్ ప్లేట్ దానికి తగిలించండి. ఒకవేళ నంబర్ ప్లేట్ లేదు పోయిందంటే మాత్రం డూప్లికేట్ నంబర్ ప్లేట్ కోసము మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆర్టీఏ వెబ్సైట్స్లో అప్లై చేయండి. దానికి కాస్ట్ ఎంతో ఉండదు. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో ఈ సందర్భంగా పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ పిల్లల వెహికల్స్ రోజు చెక్ చేయండి. నంబర్ ప్లేట్స్ వెనక ముందు ఉన్నాయా లేవా, అలాగే హెల్మెట్ ఉందా లేదా అని కంపల్సరీ చెక్ చేయండి. సో ఒక ఫైన్ కొట్టగానే అందరూ కూడా బాగా ఫీల్ అయిపోతున్నారు, బాగా బాధపడుతున్నారు, మాకు ఫైన్ కొట్టినారని. కానీ మేము చేసేదంతా కూడా మీ సంతోషం కోసమే. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులతోని టైం గడిపి ఆదివారం వస్తే పార్క్ పిల్లలను తీసుకెళ్ళి సినిమాన వెళ్ళి ఇలా చేయడానికి చేసే ప్రయత్నమే మాది. అంటే మేము డ్యూటీ చేసేది మీకోసమే, మీ ఫ్యామిలీ మెంబర్స్ని సంతోషంగా ఉంచే సందర్భమే మేము చేసే డ్యూటీ. సో ట్రాఫిక్ పోలీస్ అంటే అక్కసు కనుకోకండి, మేము మీలో భాగమే, మేము మీ కుటుంబ సభ్యులమే. సో ఈ సందర్భంగా మనకు చాలా యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి మంచిర్యాల పట్టణంలో, మంచిర్యాల జిల్లాలో. సో గౌరవ రామగుండం కమిషనరేట్ గారు అలాగే సంబంధించిన ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్ సార్ గారు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు టైం టు టైం మాకు. సో దాని ఆధారంగా మేము డ్యూటీలు ఇక్కడ చేస్తున్నాము. సో సార్కి, సిపి సార్ కూడా, అలాగే డీసీపీ సార్, అడ్మిన్ అశోక్ కుమార్ సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
ఇంకో విషయం మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఇలా ఫేక్ నెంబర్స్ ప్లేట్ పెట్టి లేదా ఇలా ప్లేట్ నెంబర్ మలిచి లేదా స్టిక్కర్ వేసి వెళ్తే మాత్రం అది ఐపీసీ 420 చీటింగ్ కిందికి డెఫినెట్లీగా వస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ముందు 109 సిఆర్పిసిలో బాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి చర్యలకు పాల్పడకండి. ఇంకో విషయం కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మంచిర్యాల పట్టణంలో కొన్ని రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. మేము చాలా చోట్ల రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు అని మేము బోర్డ్స్ కూడా పెట్టాము. సో చాలామంది రాంగ్ సైడ్ డ్రైవ్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు 1000 ఫైన్ పడ్డదని చెప్తుంటున్నాను. మీరు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకండి. మీరు రాజులాగా స్ట్రైట్గా ఏదైతే రోడ్ ట్రాఫిక్ ఉందో అది పాటించి మీరు వెళ్ళండి. ఎటువంటి ఫైన్ కూడా మీ ఇంటికి రాదు. మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా అందులో నుంచి వేస్ట్ కాదు. సో మీరు రాంగ్ డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మేము ఫైన్ వేస్తున్నాము. రాంగ్ డ్రైవింగ్ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మంచిర్యాల పట్టణం తీసుకుంటే బస్టాండ్ పక్కన జాఫర్ నగర్ అనే ఒక స్ట్రీట్ ఉంది. ఆ స్ట్రీట్ నుంచి మెయిన్ రోడ్కి వచ్చి తను బెల్లంపల్లి ఎక్స్ రోడ్కి వెళ్ళాలి అనుకుందాం ఉదాహరణ. తను మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకొని మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర డివైడర్ ఉంది, యూటర్న్ తీసుకొని తను బెల్లంపల్లి ఎక్స్ రోడ్కి వెళ్తే సేఫ్. కానీ అలా చేయటం లేదు అందరూ. చాలామంది సార్ ఇక్కడే కదా ఇక్కడే కదా ఇక్కడే కదా అని అంటున్నారు. కానీ అలా చేయడం వల్ల ఎదురుగా వచ్చే ట్రాఫిక్ అంటే రెగ్యులర్గా వచ్చే ట్రాఫిక్ వాళ్ళకు చాలా అంతరాయం కలుగుతుంది. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు ఎదురుగా వచ్చే వెహికల్ అతను ఎటు వెళ్తాడన్న కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉంటారు. సపోజ్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, సపోజ్ పెద్ద వాహనం ఉన్నదనుకున్నాం, సో పెద్ద వాహనం పైన కేసు చేయాలని చెప్పేసి అంటారు. కానీ అక్కడ తప్పు మాత్రం ఈ జాఫర్ నగర్ సందులోకి వచ్చిన అతని బైక్ అతను ఉంటుంది. సో ప్లీజ్ ఒక 5 రూపాయల పెట్రోల్ కోసమో, ఒక 10 రూపాయల పెట్రోల్ కోసమో, 5 రూపాయల డీజిల్ కోసమో, 10 రూపాయల డీజిల్ కోసమో ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. ఎక్కడైతే యూటర్న్ ఉందో అక్కడే తీసుకోండి. రాంగ్ రూట్ తగ్గించండి. ఇలా ఇన్స్ట్రక్షన్స్. సో అందరం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాము, క్షేమంగా ఉందాము.